హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశాల్లో ప్లాంటేషన్ క్రాప్స్కు సంబంధించి పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దాట్ ఫైబర్ క్రాప్స్ని ఏమంటారంటే నార పంటలు అని కూడా అంటారు. ఈ యొక్క ఫైబర్ క్రాప్స్ నార పంటలోని వేటిని పిలుస్తారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. ఫైబర్ క్రాప్స్ అంటున్నాం. వన్ ఈజ్ ఫైబర్ క్రాప్స్ అంటున్నాం కదండి. ఈ ఫైబర్ క్రాప్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ ఫైబర్ క్రాప్స్ అనగానే మనం ఏం డిస్కషన్ చేయాలి, వేటిని ఫైబర్ క్రాప్స్ అంటారు. ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే వేటిని ఏ సీజన్లో పండిస్తారు, వేటిని ఫైబర్ క్రాప్స్ అంటారు, వేటిని ప్లాంటేషన్ క్రాప్స్ అంటారు, ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఫైబర్ క్రాప్స్ అంటే ఏంటి అన్నప్పుడు మనం చూడండి. ఇక్కడ ఈ ఫైబర్ క్రాప్స్ అంటే తెలుగులో ఏమంటారంటే నార పంటలు అంటారండి. ఏమంటారండి? ఫైబర్ క్రాప్స్ అంటే నార పంటలు అని అర్థం. ఈ ఫైబర్ క్రాప్స్గా వేటిని పరిగణించడం జరుగుతుంది అన్నప్పుడు ఫైబర్ క్రాప్స్ వచ్చేసి మనకి ఏమున్నాయండి? ఫైబర్ క్రాప్స్ నార పంటలు. ఇక ఫైబర్ క్రాప్స్లో పర్టికులర్గా మనం ఏం డిస్కషన్ చేయొచ్చు అంటే వన్ ఈజ్ కాటన్ అండి. కాటన్ అనేది ప్రత్తి అంటాం కదా మనం. ప్రత్తి అనేది ఫైబర్ క్రాప్గానే పరిగణించడం జరుగుతుంది ఒకటి. నెంబర్ 2 వచ్చేసి జూట్, జనుము ఆర్ జనపనార అంటారు. విన్నారా ఎప్పుడైనా? జూట్ అంటే జనపనార ఆర్ జనుము అని కూడా అంటారు. జనపనార. అండ్ థర్డ్ వన్ ఈజ్ న్యాచురల్ సిల్క్ అంటున్నాం. న్యాచురల్ సిల్క్ అంటే ఏంటంటే సహజ పట్టు అని అర్థం. వీటిని ఏమని పిలుస్తారంటే ఫైబర్ క్రాప్స్ అని నార పంటలు అంటారు. కాబట్టి వేటిని నార పంటలు అంటారని క్వశ్చన్ అడిగినప్పుడు నార పంటలు అంటే ఏవేవి అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే ఫైబర్ క్రాప్స్ అనగానే మీరు ఏం చెప్పాలంటే ఒకటి ప్రత్తి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి పంట ఫైబర్ క్రాప్గానే పరిగణించడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఎందుకు సార్ ఫైబర్ క్రాప్ను దీన్ని స్పిన్నింగ్ చేస్తారు అంటే ప్రత్తిని బేసికల్గా చెప్పాలంటే ప్రత్తి అనేది ఒక పంట. ఫైబర్ క్రాప్ అని ఎందుకు అంటున్నామంటే దాన్ని ఏం చేస్తారు, మొత్తం అంతా ఒలిచేసి తీసుకొచ్చి స్పిన్నింగ్ చేసి దారంలాగా తయారు చేసి ఈ యొక్క బట్టలు తయారు చేయడం ఇలాంటివి చేస్తారు. కాబట్టి అది స్పిన్నింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఫైబర్ లాగా తయారవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రత్తిని వచ్చేసి ఏమంటారంటే ఫైబర్ అని పిలుస్తున్నారు. ఫైబర్ క్రాప్ అని నార పంట అంటారు. రెండవది సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క జూట్ అంటున్నాం. ఈ యొక్క జూట్ని ఏమంటారండి? జనపనార ఆర్ జనుము అని కూడా అంటారు. ఇది కూడా ఏంటి అంటే వీటితో కూడా ఈ యొక్క వస్త్రాలు తయారు చేయడం, క్లాత్ తయారు చేయడము, గోనె సంచులు అంటే ఈ యొక్క గన్ని బ్యాగ్స్ తయారు చేయడం, ఈ యొక్క కార్పెట్స్ తయారు చేయడం, ఇలాంటివి ఎన్నో తయారు చేస్తారు. కాబట్టి దీన్ని కూడా దేనిగా కన్సిడర్ చేస్తారు అంటే దీన్ని కూడా ఈ యొక్క ఫైబర్ క్రాప్గా నార పంటగానే పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా న్యాచురల్ సిల్క్ అంటున్నాం. ఈ యొక్క న్యాచురల్ సిల్క్ని ఏమంటారంటే సహజ పట్టు అని పిలుస్తారు. ఏమంటారండి? న్యాచురల్ సిల్క్ అంటే సహజ పట్టు అని పిలవడం జరుగుతుంది. సహజ పట్టు అంటారు. ఓకే, ఇది కూడా మరి బట్టలు తయారు చేయడం ఇవన్నీ కూడా తయారు చేస్తారు. కాబట్టి బేసికల్గా చెప్పాలంటే వీటిని ఏమని పిలుస్తారంటే ఫైబర్ క్రాప్స్ అని నార పంటలు అంటారు. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక్కదాని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కషన్ చేస్తున్నామంటే కాటన్, ప్రత్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ప్రత్తి పంట మీకు బేసికల్గా చెప్పాలంటే ప్రత్తి అనేది ఇలా ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మీతోటి నేను డిస్కషన్ చూడండి. ఒకటి, కాటన్ అనగానే మనం ఏం డిస్కషన్ చేయాలంటే ఈ యొక్క కాటన్ ఏమంటారంటే వైట్ గోల్డ్, తెల్ల బంగారం అని పిలవడం జరుగుతుంది. ఏమంటారంటే దీన్ని వైట్ గోల్డ్, తెల్ల బంగారం అంటారండి. ఎప్పుడైనా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే దేనిని వైట్ గోల్డ్, తెల్ల బంగారం అంటారని క్వశ్చన్ అడిగాడు గతంలో. కాబట్టి వైట్ గోల్డ్ అంటే తెల్ల బంగారం అని అర్థం. దేనిని తెల్ల బంగారం అంటారు? ప్రత్తిని తెల్ల బంగారం, వైట్ గోల్డ్ అంటారు. ఓకేనా అండి? ఎస్. ఈ యొక్క కాటన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇంకేం డిస్కషన్ చేయాలంటే మరి కాటన్ పండాలి, ఈ పంట పండాలి అంటే ఏం కావాలి, ఏంటి దీనికి సంబంధించిన ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉండాలి, ఏంటి దీనికి సంబంధించిన విషయాలు చూడండి. ఇప్పుడు మీరు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు అంటున్నాం. అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, వీటిని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్ అని పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? ఐడియల్
క్లైమేటిక్ కండిషన్స్ అంటే అనుకూలమైన వాతావరణ పరిస్థితులు. అంటే ప్రతి పంట పండాలంటే ఏం కావాలి? ఓకే, ప్రతి పంట పండాలంటే కొన్ని క్లైమేటిక్ కండిషన్స్ కావాలి. ఈ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ ఏ రకమైన క్లైమేటిక్ అంటే వాట్ కైండ్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్ ఇట్ రిక్వైర్స్, ఏ రకమైన క్లైమేటిక్ కండిషన్స్ ఈ యొక్క కాటన్కి కావాలి అనేది మనకు తెలియాలి. అప్పుడు మనం ఏం డిస్కషన్ చేయాలంటే దీనికి ఏమేం కావాలండి మరి పర్టికులర్గా. ఒకటి వచ్చేసి టెంపరేచర్ బాగా ఉండాలండి. ఏం కావాలి దీనికి? హై టెంపరేచర్, అధిక ఉష్ణోగ్రత అనేది బాగా అవసరం. ఏం కావాలండి? అధిక ఉష్ణోగ్రత అనేది బాగా అవసరం, టెంపరేచర్ బాగా ఉండాలి. ఓకే, రెండవది సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే లో రెయిన్ఫాల్ అంటే స్వల్ప వర్షపాతం అనేది అవసరం. లో రెయిన్ఫాల్ అంటే స్వల్ప వర్షపాతం కూడా దీనికి అవసరం. లో రెయిన్ఫాల్ ఒకటి, అధిక ఉష్ణోగ్రత అనేది అవసరం. వీటితో పాటు మీకు ఇంకా ఏం కావాలి అంటే బ్లాక్ రేగర్ సాయిల్స్ అంటే నల్ల రేగడి మృత్తికలు బాగా అవసరం అండి. బ్లాక్ రేగర్ సాయిల్స్, రేగడి నేలలు అంటాం కదండి మనం. ఈ యొక్క బ్లాక్ రేగర్ సాయిల్స్ అంటున్నాం. నల్ల రేగడి మృత్తికలు ఈ పంటకు బాగా అనుకూలం. ఏ రకమైన పంటకు ఏవి కావాలి? బ్లాక్ రేగర్ సాయిల్స్, నల్ల రేగడి మృత్తికలు అవసరం. అదేవిధంగా మీకు ఇంకా ఏంటంటే చీఫ్ లేబర్ అంటే కూలీలు చౌకగా లభించాలండి. చీఫ్ లేబర్ అంటున్నాం. చీఫ్ లేబర్ అంటే కూలీలు చౌకగా లభించాలి. ఏం సార్ కూలీలు ఎందుకు చౌకగా లభించాలి అంటే ప్రతిరోజు వర్క్ ఉంటుందండి. ప్రతిరోజు వర్క్ ఉంటుంది. ప్రతిరోజు పత్తి అనేది తీయాలి. పత్తి తీయాలంటే మరి కూలీ లేబర్కి డిమాండ్, హై డిమాండ్ ఉందనుకోండి, మరి వర్కౌట్ అవుతుందా రైతుకు? వర్కౌట్ అవ్వదు, చాలా ఇబ్బందులు పాలవుతాడు. ఇన్సాల్వెన్సీ తీసే దశకు కూడా వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కూలీలు చౌకగా లభించాలి, చీఫ్ లేబర్ అనేది అవసరమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి కూలీలు చౌకగా లభించాలి. మరి కూలీలు చౌకగా లభించడంతో పాటు మీకు ఇంకా ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇంకా ఏం కావాలి సార్ అంటారు. కూలీలు చౌకగా లభించాలి. నెక్స్ట్ వన్ సన్షైన్ అంటున్నాం. సన్షైన్ అంటే ఏంటి? సూర్యరశ్మి పుష్కలంగా ఉండాలి. దీనికి ఎలా ఉండాలంటే సూర్యరశ్మి అనేది పుష్కలంగా ఉంటే ఈ పంట బాగా పండటానికి అనుకూలంగా ఉంటుందండి. సూర్యరశ్మి పుష్కలంగా లభించాలి. ఒకటి, సూర్యరశ్మి పుష్కలంగా ఉండాలి. అదేవిధంగా ఇంకా ఏంటంటే 210 ఫ్రీ ఫ్రాస్ట్ డేస్ కావాలి. 210 రోజులు మంచు రహితం ఉండాలి. 210 ఫ్రీ ఫ్రాస్ట్ డేస్. 210 ఫ్రీ ఫ్రాస్ట్ డేస్ అంటే 210 రోజులు మంచు రహితం ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ పంట పండటానికి అనుకూలంగా ఉంటుంది. మంచు రహితం అంటే మంచు కురవకూడదండి. మంచు కురిస్తే పంట కొలాప్స్ అవుతుంది. కాబట్టి దేనికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏమేం కావాలి? ఇవన్నీ కూడా ఉండాలి. కాబట్టి ప్రతి పంట పండటానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి అన్నప్పుడు మనం ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఏమేం కావాలండి దీనికి? ఇక్కడ చూడండి, కావలసిన పరిస్థితులు వచ్చేసి ఒకటి టెంపరేచర్ బాగా ఉండాలి, అధిక ఉష్ణోగ్రత కావాలి. అధిక ఉష్ణోగ్రతతో పాటు లో రెయిన్ఫాల్, స్వల్ప వర్షపాతం అవసరం. అదేవిధంగా మరి బ్లాక్ రేగర్ సాయిల్స్ అంటే నల్ల రేగడి మృత్తికలు బాగా అవసరం. అదేవిధంగా చీఫ్ లేబర్ అంటే కూలీలు చౌకగా లభించాలి. నెక్స్ట్ వన్ సన్షైన్ అంటే సూర్యరశ్మి అనేది పుష్కలంగా లభించాలి. అదేవిధంగా 210 ఫ్రీ ఫ్రాస్ట్ డేస్ అంటే 210 రోజులు మంచు రహితం కావాలి. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్ అండి. ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్ ఆఫ్ కాటన్ క్రాప్ అంటే పత్తి పంటకు కావలసిన అనుకూలమైన వాతావరణ పరిస్థితులు. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. ఇలాంటివి అడిగేది ఒక్కొక్కసారి మీకు ఏంటంటే ఈజీగా క్వశ్చన్స్ వస్తాయని అందరూ అనుకుంటారు. ఒక్కసారి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అలాంటి అడిగినప్పుడు మీకు ఇలాంటివి అంటాడు. ఇవన్నీ కూడా అడిగినప్పుడు మనం ఏం చేయాలండి? మనకు తెలుస్తుంటేనే ఆన్సర్ చేయగలుగుతాం, అదర్వైజ్ ఆన్సర్ చేయలేం. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ వైజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అధిక ఉష్ణోగ్రత కావాలి, స్వల్ప వర్షపాతం అవసరం, నల్లరేగడి మృత్తికలు కావాలి, కూలీలు చౌకగా లభించాలి, సూర్యరశ్మి పుష్కలంగా ఉండాలి, 210 ఫ్రీ ఫ్రాస్ట్ డేస్ అవసరం అంటే 210 రోజులు మంచు రహితం కావాలి. ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా దేనికి అవసరమండి? ఈ యొక్క ప్రతి పంటకు అవసరమన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బేసికల్గా దీన్ని ఏమని పిలుస్తారంటే వైట్ గోల్డ్, తెల్ల బంగారం అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ప్రతి పంట బాగా కనిపిస్తుందండి. ప్రతి పంట మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా అండి? ఇప్పుడు నేను ఒక మాట అంటాను. ఏంటి అంటే ఒకటి చూడండి, ఇక్కడ నేను చెప్పే మాటలు ఒక్కసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. బేసికల్గా ప్రతి పండిస్తాం.
పండించిన తర్వాత ఈ యొక్క ప్రతి పంటను కాటన్ వచ్చేసి వేటిలో మెజర్ చేయడం జరుగుతుంది. ప్రతి పంటను వేట్లో ఇప్పుడు మిల్క్ ఉన్నాయి లీటర్లలో చెప్తావు, అవునా? తర్వాత ఏవైనా ఈ యొక్క ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నప్పుడు మనకు డజన్ల లెక్కలో ఇస్తాం. మరి ప్రతిని దేనిలో లెక్కిస్తారు అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఈ యొక్క కాటన్ కానీ జనుము కానీ, ఇక్కడ చూడండి కాటన్ అండ్ జూట్ అండి, కాటన్ అండ్ జూట్ ఇవి రెండింటిని కూడా ఎలా అంటే రెండింటిని కూడా బేళ్లలో లెక్కిస్తారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి బేళ్ళు, బేళ్లలో లెక్కించడం జరుగుతుంది. బేళ్ళు అంటే ఏంటంటే 1 బేల్ ఈక్వల్స్ టు హౌ మెనీ కేజెస్ సార్ అని క్వశ్చన్. ఈ యొక్క హౌ మెనీ కేజెస్ వచ్చేసి ఒక బేల్ అంటే ఎంత అండి, ఒక బేల్ అంటే ఎంత అంటే 1 బేల్ ఈక్వల్స్ టు ఒక బేల్ అంటే ఎంతనో చూడండి. ఈ యొక్క బేలలో లెక్కిస్తారు అంటున్నాం కదా. 1 బేల్ ఈక్వల్స్ టు హౌ మచ్ అండి 170 కేజెస్. 170 కేజీలు అయితే ఒక బేల్ అవుతుందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. గతంలో మీకు ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ ఇలాంటివి అడిగాడు మీకు. ఇక జనుమును కానీ ప్రత్తిని కానీ వేటిలో లెక్కించడం జరుగుతుంది, వేటిలో మెజర్ చేస్తారు, కొలత దేంట్లో తీసుకుంటారంటే బేలలు. ఒక బేల్ అంటే ఎంత అంటే 1 బేల్ ఈక్వల్స్ టు 170 కేజెస్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేనేమంటానంటే యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే అంటున్నాను. సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే, యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే అంటున్నాం. సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం యాజ్ పర్ ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్రకారం భారతదేశంలో నెంబర్ 1 స్టేట్స్ ఈ యొక్క ప్రతి పంటలో టాప్ ఎవరంటే ఫస్ట్ ప్లేస్ గోస్ టు గుజరాత్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడండి గుజరాత్ రాష్ట్రం. రెండవ స్థానం వచ్చేసి ఎవరిది అంటే మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోవాలి, మహారాష్ట్ర. కాబట్టి ఫస్ట్ ప్లేస్ గోస్ టు గుజరాత్. రెండవ స్థానం ఎవరిది అండి మహారాష్ట్ర అనేది రెండవ స్థానం అండి. మహారాష్ట్ర రెండవ స్థానాన్ని ఆక్రమించింది. కాబట్టి భారతదేశంలో మొదటి స్థానం ఎవరికి ఉంది అండి, మొదటి స్థానం వచ్చేసి మనం ఎవరికి చెప్పచ్చు అంటే మొదటి స్థానం గుజరాత్ రాష్ట్రం అయితే రెండవ స్థానం ఎవరిది అంటే మహారాష్ట్రది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దేని ప్రకారం చెప్తున్నవి, దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్, ఇవి నా మాటలు కాదండి. యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఈ యొక్క ప్రతి పంట విషయంలో ఉత్పత్తిలో టాప్ ఎవరు ఉన్నారంటే గుజరాత్ రాష్ట్రం. రెండవ స్థానం ఎవరిది అంటే ఈ యొక్క మహారాష్ట్ర అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా అండి? ఇలా విషయాలు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఎస్, ఇప్పుడు మనం ఇంకా ఏం డిస్కషన్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అంశం వచ్చేసి ఏంటి అంటే దీని తర్వాత మనం డిస్కషన్ చేయాల్సిన అంశం చూడండి. ఎస్, ఇప్పుడు మనం ఏమంటున్నామంటే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రత్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏం డిస్కషన్ చేయాలి. మరి యొక్క ప్రత్తి అనేది బేసికల్గా చెప్పాలంటే ఇక్కడ మనం దీని యొక్క 2 రకాలుగా మనం చెప్పచ్చు. ఒకటి లాంగ్ స్టెపుల్ కాటన్ అని చెప్పచ్చండి. లాంగ్ స్టెపుల్ కాటన్ అనేది ఒకటి. అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే పొడుగు పింజ ప్రత్తి అంటారండి. ఏమంటారంటే దీన్ని పొడుగు పింజ ప్రత్తి, లాంగ్ స్టెపుల్ కాటన్ అంటారు. ఇక్కడ చూడండి, లాంగ్ స్టెపుల్ కాటన్ అంటే ఏంటండి పొడుగు పింజ ప్రత్తి అంటున్నాం. ఈ పొడుగు పింజ ప్రత్తి అనేది ఎలాంటిదంటే ఇట్ ఈస్ ఎ వెరీ డ్యూరబుల్ కాటన్ అండి. చాలా నాణ్యమైన కాటన్ ఇది, వెరీ డ్యూరబుల్ కాటన్, దట్ ఈస్ లాంగ్ స్టెపుల్ కాటన్. లాంగ్ స్టెపుల్ కాటన్ అనేది చాలా నాణ్యమైనదండి, వెరీ డ్యూరబుల్ కాటన్, లాంగ్ స్టెపుల్ కాటన్ అనేది. రెండవది సెకండ్ వన్ నేనేమంటున్నానంటే షార్ట్ స్టెపుల్ కాటన్ అంటున్నాం. ఇక షార్ట్ స్టేపుల్ కాటన్ అంటున్నాం. మరి షార్ట్ స్టేపుల్ కాటన్కి సంబంధించిన విషయాలు ఏంటి సార్ అంటారు. ఇక షార్ట్ స్టేపుల్ కాటన్ అంటే పొట్టి పింజ ప్రత్తి అంటారండి. ఏమంటారండి దీన్ని పొట్టి పింజ ప్రత్తి అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క లాంగ్ స్టేపుల్ కాటన్ పొడుగు పింజ ప్రత్తి అంటున్నాం కదండి. ఈ పొడుగు పింజ ప్రత్తి అనేది మరి ముఖ్యంగా ఎక్కడంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క సెంట్రల్ ప్లెయిన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సెంట్రల్ ప్లెయిన్స్లోను అదేవిధంగా నైలు నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క లాంగ్ స్టెపుల్ కాటన్ సాగు చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ అ వెరీ డ్యూరబుల్ కాటన్, చాలా నాణ్యమైన ప్రతిది. కాబట్టి ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారండి ఎక్కువగా, ఇది వచ్చేసి మనం ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే వన్ ఈజ్ సెంట్రల్ ప్లెయిన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్,
సెంట్రల్ ప్లెయిన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క మధ్య మైదానాల్లో, సెంట్రల్ ప్లెయిన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క మధ్య మైదానాల్లోను, అదేవిధంగా నైల్ రివర్ బేసిన్ అంటున్నాం. ఈ నైల్ రివర్ బేసిన్ వచ్చేసి ఎక్కడండి? ఈజిప్ట్. నైల్ రివర్ బేసిన్ వచ్చేసి ఎక్కడండి? యూరప్లో, ఇది వచ్చేసి ఈజిప్ట్ దేశంలో నైల్ రివర్ బేసిన్లో ఈ యొక్క లాంగ్ స్టెపుల్ కాటన్ని పెద్ద ఎత్తున సాగు చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వన్ ఈజ్ ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారండి? వన్ ఈజ్ సెంట్రల్ ప్లెయిన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవది వచ్చేసి నైల్ రివర్ బేసిన్లో ఈ యొక్క ప్రతి పంటను విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది. అంటే వైడ్లీ కల్టివేటింగ్ ఆర్ లార్జ్లీ ఫార్మింగ్ ఇన్ నైల్ రివర్ బేసిన్ ఇన్ ఈజిప్ట్ కంట్రీ, ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఎక్కడంటే సెంట్రల్ ప్లెయిన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బేసికల్గా ఏ రకమైందంటే లాంగ్ స్టెపుల్ కాటన్, అంటే పొడుగు పింజ ప్రతిని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ అ వెరీ డ్యూరబుల్ కాటన్, చాలా నాణ్యమైనది. రెండవది సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే షార్ట్ స్టెపుల్ కాటన్ అంటున్నాం. ఈ యొక్క షార్ట్ స్టెపుల్ కాటన్ అంటే బేసికల్గా చెప్పాలంటే షార్ట్ స్టెపుల్ కాటన్ పొట్టి పింజ ప్రతి అంటున్నాం కదండి. ఈ పొట్టి పింజ ప్రతి వచ్చేసి భారతదేశంలో ఎక్కువగా, అంటే ఇండియాలో ఎక్కువగా కల్టివేట్ చేయడం జరుగుతుంది. ఇండియాలో వచ్చేసి ఎక్కువగా ఫార్మింగ్ చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కువగా ఫార్మింగ్ చేసే రకం వచ్చేసి ఏదంటే ఈ యొక్క పొట్టి పింజ ప్రతి అనేది ఎక్కువగా సాగు చేస్తున్నారు. షార్ట్ స్టెపుల్ కాటన్ అనేది ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే తక్కువ నాణ్యమైనది. అందువల్ల ఏం చేస్తారంటే మన దాన్ని ఎక్స్పోర్ట్ చేసి మనం వచ్చేసి ఈ యొక్క నాణ్యమైన ప్రతిని ఇంపోర్ట్ చేసుకొని వాటితో మనం ఈ యొక్క బట్టలు తయారు చేస్తున్నాం. ఓకేనా అండి? ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బేసికల్గా చెప్పాలంటే కాటన్ అంటున్నాం కదండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి. కాటన్ అనేది ఇది ఎలాంటిదంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. ఎలాంటిదండి ఇది? ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీగా మనం చెప్పుకోవచ్చు. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే వ్యవసాయ ఆధార పరిశ్రమ అని పిలవడం జరుగుతుంది. అంటే ఇది ఒక ఇండస్ట్రీకి కావలసిన ముడిసరుకు, రా మెటీరియల్ ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది అంటే అగ్రికల్చర్ నుంచి అవైలబుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటున్నా. ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ చూడండి, ఎందుకు అంటున్నామంటే ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటాం కదండి. టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే నూలు వస్త్ర పరిశ్రమ అని అర్థం. టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే నూలు వస్త్ర పరిశ్రమ. ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి కావలసిన, ఇక్కడ చూడండి ఒకసారి అందరు కూడా అబ్జర్వ్ చేయండి, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కావలసిన రా మెటీరియల్ అనేది ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే అవైలబుల్ ఫ్రమ్ కాటన్. కాటన్ అనేది ఒక ఆగ్రో అంటే వ్యవసాయానికి సంబంధించింది. కాబట్టి ఈ యొక్క కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కావలసిన ఈ యొక్క ముడిసరుకు అంటే రా మెటీరియల్ ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది? ఈ యొక్క కాటన్ అనేది అందువల్లనే మనం ఏమంటున్నామంటే కాటన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే వ్యవసాయ ఆధార పరిశ్రమ అని పిలవడం జరుగుతుంది. వ్యవసాయ ఆధార పరిశ్రమ అని పిలవడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. వ్యవసాయ ఆధార పరిశ్రమ అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి మనకి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అని పిలవడం జరుగుతుంది. మనకి గతంలో ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అడిగిన క్వశ్చన్స్ చూడండి, ఒక్కసారి అందరు కూడా అబ్జర్వ్ చేయండి. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో ఒకసారి మీకు నేను చెప్తాను చూడండి. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏమన్నారంటే భారతదేశంలో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటున్నాం. ఇండియాలో మొట్టమొదటి కాగితపు పరిశ్రమ ఏది అని క్వశ్చన్ అడిగాడండి. మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమ, ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వచ్చేసి మనం ఏం చెప్పొచ్చండి, దేశంలో మొట్టమొదటి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నప్పుడు ఈ క్వశ్చన్స్ గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అడిగారండి. ఇటు టీజీపీఎస్సీలో కావచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఇలాంటివి అడుగుతాడండి. కాబట్టి వీటికి సంబంధించి మీకు నేను ఇండస్ట్రీస్ అనే ఒక చాప్టర్ ఉంది కదండి, వాటిలో మీకు నేను ఏం చెప్తానంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ చెప్తాను, ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే అటవీ ఆధార పరిశ్రమల గురించి డిస్కషన్ చేస్తాను, అదేవిధంగా మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఖనిజాధార పరిశ్రమలు. ఇలా మీకు పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. జస్ట్ దీనికి సంబంధించి ఇది ఎలాంటిది అనేది చెప్పడానికి మీకు నేను ఈ మాట చెప్పాను.
కాబట్టి ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటే వ్యవసాయ ఆధార పరిశ్రమ అన్నాం. మరి వ్యవసాయ ఆధార పరిశ్రమకు సంబంధించిన విషయాలు చెప్తున్నారు సార్. దేనికి సంబంధించి వ్యవసాయ ఆధార పరిశ్రమ అంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. అంటే బట్టలు తయారు చేస్తారు. మరి బట్టలు తయారు చేయాలంటే ఏం కావాలి? కాటన్ కావాలి. కాబట్టి ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, వ్యవసాయ ఆధార పరిశ్రమ అంటారు. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ ఆధార పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇన్ 1818 అండి, 1818వ సంవత్సరంలో 1818. ఇక్కడ చూడండి 1818 అంటున్నాను, 1818వ సంవత్సరంలో ఇక కలకత్తాకు సమీపంలోని ఫోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఫోర్ట్ గ్లాస్టర్ ఏ ప్రదేశం అండి? 1818లో ఫోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్ వద్ద మొట్టమొదటిసారిగా ఇక కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లేస్ అండి అది? ఫోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్. ఇది కలకత్తాకు సమీపంలో ఉంటుందండి ఇక ఫోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్. ఇక్కడ చూడండి ఫోర్ట్ గ్లాస్టర్. ఈ క్వశ్చన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరిగింది. ఒక్కసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మిత్రమా. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా అండి? కాబట్టి 1818లో ఫోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్ వద్ద కలకత్తాకు సమీపంలో ఫోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది మొట్టమొదటి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అండి. మరి ఇక్కడ ఏమైంది అంటే ఇది చాలా అనతి కాలంలోనే సిక్ యూనిట్గా మారిపోయింది. సిక్ యూనిట్ అంటే కాయిలా పరిశ్రమగా మారిందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే క్లోజ్ అయిపోయిందండి, విచ్ క్లోజ్డ్. కాయిలా పరిశ్రమ అంటే ఏంటండి? మూతబడటం. కాయిలా పరిశ్రమగా మారిపోయిందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టారు. సిక్ యూనిట్గా మారిపోవడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఏం చేసిందంటే 1854 ఇక్కడ చూడండి వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఆర్డర్లో చెప్తున్నాను, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ 1854లో ఇక మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, దీన్నే మనం ఏమంటున్నామండి? MCTI అంటున్నాం. MCTI అంటే ఏంటంటే మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని 1854లో ఎక్కడ ఏర్పాటు చేసి, ఇది క్లోజ్ అయింది కదా, క్లోజ్ అవగానే ఇక్కడ ఏం చేశారంటే మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు. ఆ మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఏర్పాటు చేసిన ప్లేస్ వచ్చేసి బాంబే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బాంబేలో ఏర్పాటు చేశారండి. బాంబే, ఇక బాంబేలో ఏర్పాటు చేశారు 1854లో. మరి ఎవరి కృషి ఫలితంగా అంటే మరి ముఖ్యంగా కేజియన్ దేబర్ అని ఒక పార్సీ, కేజియన్ దేబర్ ఎవరండి? కేజియన్ దేబర్. ఈ కేజియన్ దేబర్ అనే ఒక పార్సీ మతానికి సంబంధించిన పారిశ్రామికవేత్త. పార్సీ మతానికి సంబంధించిన ఒక పారిశ్రామికవేత్త కేజియన్ దేబర్. ఆయన 1854లో ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల దీన్ని ఏమంటారు సార్ అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1854లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా విషయాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. ఇదేంటంటే జస్ట్ మీకు సూచన మాత్రమే. ఇండస్ట్రీస్ చెప్పేటప్పుడు పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. ఎందుకంటే మీకు నేను ఇవి కూడా చెప్పాలి. ఎలాంటివంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మిత్రా ప్రోగ్రామ్ అంటున్నాం. పిఎం మిత్రా ప్రోగ్రామ్, మిత్రా, ఇవన్నీ చెప్పాలండి. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్. 2 తెలుగు రాష్ట్రాలలో జాగ్రఫీకి సంబంధించి ఇంత అద్భుతమైన క్లాసులు మీకు ఎక్కడ అవైలబుల్ అవ్వవు, అది మాత్రం షూర్. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మిత్రా ప్రోగ్రామ్ కింద మరి ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు ఈ యొక్క కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది చాలా క్లియర్ కట్గా చాలా అద్భుతంగా మీకు నేను డిస్కషన్ చేస్తాను. అది ఎక్కడ డిస్కషన్ చేస్తానంటే ఇండస్ట్రీస్, పరిశ్రమలు అనే అంశంలో మీకు నేను డిస్కషన్ చేస్తాను. ఓకేనా? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే దీని తర్వాత ఒక చిన్న మాట అండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ యొక్క కాటన్కి సంబంధించిన రీసెర్చ్ సెంటర్లు ఎక్కడైనా ఉన్నాయా అనేది క్వశ్చన్. కాబట్టి ఈ యొక్క నేషనల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ చూడండి నేషనల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, NCRI అంటున్నాను. NCRI అంటే ఏంటంటే నేషనల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాం. ఈ యొక్క నేషనల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? జాతీయ ప్రతి పంట పరిశోధనా కేంద్రం అంటారు తెలుగులో.
నేషనల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే జాతీయ ప్రతి పంట పరిశోధనా కేంద్రం. ఇక జాతీయ ప్రతి పంట పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఏర్పాటు చేసిన ప్లేస్ వచ్చేసి మహారాష్ట్రలోని నాగపూర్లో ఏర్పాటు చేశారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడండి? మహారాష్ట్రలోని నాగపూర్. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ ఏర్పాటు చేశారు? మహారాష్ట్రలోని నాగపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి పంటకు సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ద జనరల్గా చెప్పాలంటే కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాటన్ క్రాప్. కాటన్ క్రాప్ అనేది మీకు నేనేం చెప్పాను? ఫైబర్ క్రాప్ అని చెప్పాను. ఓకేనా? ఎస్. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ డిస్కషన్ చేయాల్సిన అంశాల్లో ఇప్పుడు మనం ఇంకా ఏం డిస్కషన్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇవే కాకుండా మీకు ఇంకా కొన్ని విషయాలు డిస్కషన్ చేస్తాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే జూట్ జనుము పంటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. జనుము తర్వాత సహజ పట్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇక జూట్ అంటున్నాం ఇక్కడ. జనుము పంట ఏంటండి? జూట్ అంటే జనుము పంట. దీన్నే జనపనార అని కూడా పిలవడం జరుగుతుంది. ఏమంటారండి? జనపనార అని కూడా అంటుంటాం మనం. కాబట్టి ఇది కూడా ఎలాంటిదండి? ఇట్ ఈస్ ఆల్సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫైబర్ క్రాప్. ఇది కూడా నార పంటగానే పరిగణించడం జరుగుతుంది. అవునా? ఎస్. ఓకేనండి? ఈజ్ ఇట్ క్లియర్ ఎవరీ వన్? అందరికీ అర్థమవుతుంది కదండి. కాబట్టి ఈ యొక్క జూట్ అనేది జనుము అనేది కూడా ఒక ఫైబర్ క్రాప్గానే పరిగణిస్తారు. ఇక్కడ చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతున్నానండి. మీకు ఏదో అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. నేను మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నువ్వు గ్రూప్ 1 రాస్తున్నావా, గ్రూప్ 2 రాస్తున్నావా, ఎస్ఐ రాస్తున్నావా, ఏమన్నా ఎగ్జామ్ రాసుకో, జాగ్రఫీకి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా అడుగుతారనేది నేను చాలా క్లియర్ కట్గా ఒక ఆర్డర్లో ఒక సీక్వెన్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా నేను ఎక్కడ కూడా మీకు నేను సొల్లు చెప్తలేను, ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను, ముక్కుసూటిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి మీరు అద్భుతంగా ఉంటాయి క్లాసెస్. మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకటి 1 ఈజ్ జూట్ అన్నం. జూట్ అనగానే ఇక్కడ చూడండి, జూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు నేను ఏమంటానంటే జూట్ని ఏమంటారంటే గోల్డెన్ ఫైబర్, బంగారు పీచు అని పిలవడం జరుగుతుంది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏమంటారండి దీన్ని? గోల్డెన్ ఫైబర్, బంగారు ఓ పీచు అంటారు. ఇక్కడ చూడండి, గోల్డెన్ ఫైబర్ అంటే బంగారు పీచు అని అర్థం. ఓకేనా అండి? గోల్డెన్ ఫైబర్ అంటే బంగారు పీచు అంటున్నాం. 1 ఈజ్ గోల్డెన్ ఫైబర్, బంగారు పీచు అంటాం. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడే అడుగుతాడు. ఇక్కడ ఏమంటాడంటే గతంలో అడిగాడండి క్వశ్చను. ఏమని అడిగాడంటే జనుమును, జనపనారను గోల్డెన్ ఫైబర్, బంగారు పీచు అని ఎందుకు పిలుస్తారు అని క్వశ్చన్ అడిగాడు. ఆ మాట అంటే మనం ఏం చెప్తామండి? గోల్డ్ కలర్లో ఉంటుంది, బంగారం కంటే విలువైనది, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తాం. అవునా కదా? కాబట్టి బేసికల్గా చెప్పాలంటే గోల్డెన్ ఫైబర్, బంగారు పీచు అని ఇక జూట్ని ఎందుకు పిలుస్తున్నారు అనేది మీకు నేను క్వశ్చన్. కాబట్టి బంగారు పీచు, కాబట్టి ఇక్కడ మీరు బంగారు పీచు. ఇప్పుడు నేనేమంటున్నానంటే డిడ్ యు నో, మీకు తెలుసా అంటున్నాను. డిడ్ యు నో, మీకు తెలుసా? ఏం తెలుసు మీకు? ఎందుకు ఇక జూట్ని గోల్డెన్ ఫైబర్ అని, బంగారు పీచు అని ఎందుకు అంటారు? మీకు తెలుసా అంటే ఏమో సార్ మాకు తెలియదని. కొంతమంది ఏమంటారంటే సార్ ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది సార్, అందువల్లనే బంగారు పీచు అన్నారు సార్. రెండవది వచ్చేసి బంగారం కంటే విలువైనది సార్ ఇది. తర్వాత బార్డర్ వచ్చేసి మార్జిన్ బంగారు పూతలాగా ఉంటుంది సార్ అని ఇలా రకరకాలైన అంశాలు మీరు ఆప్షన్స్ మీరే ఇస్తారు వాస్తవానికి. కానీ ఇక్కడ నేను ఒక్క మాట చెప్తానండి. ఎందుకు గోల్డెన్ ఫైబర్, బంగారు పీచు అన్నారో నేను ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని చెప్తాను చూడండి. ఇక్కడ అందరూ కూడా ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేయండి మిత్రమా. ఇదే మీకు జూట్ అనమాట. ఒకసారి పంటను చూడండి, పంట ఎలా ఉందో చూడండి. ఈ యొక్క గ్రీన్ కలర్లో ఉంది. మరి ఇదంతా కూడా ఇక జనుముకు సంబంధించిన విషయాలు ఒక్కసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఓకేనా అండి? దీనికి సంబంధించిన మీరు పిక్చర్ చూశారు, పిక్చర్తో పాటు అక్కడ ఇన్ఫర్మేషన్, మంచి కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఓకేనా అండి? ఎస్. ఒకటి, ఎందుకు గోల్డెన్ ఫైబర్, బంగారు పీచు అన్నారు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇన్ బ్రిటిష్ ఇండియా, బ్రిటిష్ పాలనా కాలంలో, ఇక్కడ చూడండి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇన్ బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ పాలనా కాలం అంటే బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలన చేశారు కదండి, మీకు అందరికీ తెలుసు, యు నో వెరీ వెల్. కాబట్టి బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ పాలనా కాలంలో బేసికల్గా ఏంటి సార్ అంటే
ఇక జూట్ ప్రోడక్ట్స్ అండి, అంటే జనుము ఉత్పత్తుల వల్ల, జూట్ ప్రోడక్ట్స్ వల్ల ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం, ఎక్కువ ఇన్కమ్ వచ్చేది అనమాట. జూట్ ప్రోడక్ట్స్ వల్ల ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం అనేది లభించేది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం, ఎక్కువ ఆదాయం వచ్చేది, ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం అనేది లభించేది. అందువల్ల దీన్ని ఏమన్నారంటే గోల్డెన్ ఫైబర్. అందువల్ల దీన్ని ఏమన్నారండి గోల్డెన్ ఫైబర్ అని ఎవరు పిలిచారు? ఈ మాట పిలిచిన వాళ్ళు ఎవరు అంటే ఈ యొక్క ఆంగ్లేయులు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆంగ్లేయులు ఆ మాట అన్నారు. ఎందుకన్నారంటే ఇక బ్రిటిష్ పాలనా కాలంలో వాళ్ళకి వచ్చే ఎక్కువ ఇన్కమ్ వచ్చేసి ఏముందండి, ఇక జూట్ ప్రోడక్ట్స్ వల్ల ఎక్కువగా విదేశీ మారక ద్రవ్యం, ఎక్కువ ఆదాయం అనేది లభించేది. అందువల్ల దీన్ని ఏమన్నారంటే గోల్డెన్ ఫైబర్ అని, బంగారు పీచు అని పిలవడం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. దీనికి ఇది అన్నమాట రీజన్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకుంటారు కదండి, వెరీ 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 ఇంపార్టెంట్. అందుకనే బంగారు పీచు అన్నారు. ఇది గతంలో ప్రీవియస్ క్వశ్చన్ అండి, ప్రీవియస్ క్వశ్చన్. ఓకేనా? ఎస్, గోల్డెన్ ఫైబర్ అన్నారు. మరి బేసికల్గా చెప్పాలంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక మంచి మాట చెప్తాను మీకు. కలకత్తా అనేది మీకు తెలుసు అండి, కోల్కతా, కలకత్తా పట్టణం తెలుసు కదండి మీకు. ఇక కలకత్తా పట్టణం, ఈ కలకత్తా పట్టణం వచ్చేసి ఏ నదీ తీరంలో ఉంటుంది అంటే ఇక హుగ్లీ నదీ తీరంలో ఉంటుందండి. హుగ్లీ రివర్ బేసిన్ ఎక్కడ ఉంటుందండి? ఇక హుగ్లీ రివర్ బేసిన్లో ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. హుగ్లీ నదీ తీరంలో, హుగ్లీ రివర్ బేసిన్. ఇక్కడ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. హుగ్లీ రివర్ బేసిన్, హుగ్లీ నదీ తీర ప్రాంతంలో ఉంటుంది ఇక కలకత్తా నగరం అనేది. కాబట్టి కలకత్తా నగరం ఏ నది ఒడ్డున ఉంది అండి? హుగ్లీ నదీ తీరంలో ఉంటుంది. మీకు ఎక్కడ చూసినా మీకు ఇప్పుడు రేపు క్వశ్చన్ అడుగుతాడండి, ఇక జనపనార పరిశ్రమలకు భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన నదీ లోయ, నదీ ప్రాంతం ఏది, నదీ తీర ప్రాంతం ఏది అంటాడు. దామోదర్ నదీ లోయ, హుగ్లీ నదీ తీర ప్రాంతం, గంగా నదీ తీర ప్రాంతం, బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతం, ఇలా ఇస్తాడు. కాబట్టి భారతదేశంలో ఇక హుగ్లీ రివర్ బేసిన్ అనేది దేనికి బాగా ఫేమస్ అంటే, దేనికి బాగా ఫేమస్ అండి? ఇక జూట్ ఇండస్ట్రీస్కి బాగా ఫేమస్ అండి. జూట్ ఇండస్ట్రీస్, జనపనార పరిశ్రమలకు బాగా ఫేమస్ అయిన ప్రాంతం ఇది. జూట్ ఇండస్ట్రీస్కి బాగా ఫేమస్ ఏదండి? జూట్ ఇండస్ట్రీస్కి బాగా ఫేమస్ అయిన ప్రాంతం ఇక హుగ్లీ రివర్ బేసిన్. ఎక్కడుంది ఇది? వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఈ యొక్క పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ వచ్చేసి ఏంటండి? కలకత్తా నగరం. అందువలన కలకత్తా పట్టణాన్ని ఏమంటారో తెలుసా అండి మీకు? ఈ కలకత్తా పట్టణాన్ని ఏమంటారండి దీన్ని? ఈ యొక్క కలకత్తా పట్టణాన్ని ఏమని పిలుస్తారంటే దీన్ని ఏమంటారంటే గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఏమంటారండి దీన్ని? గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారని రేపు మీకు క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరేం ఆన్సర్ ఇవ్వాలండి? కాబట్టి గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు అన్నప్పుడు కలకత్తా నగరాన్ని ఏమంటారంటే గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి దేని పిలుస్తారండి? గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని, కలకత్తా నగరాన్ని గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని. మరి అదేవిధంగా ఎందుకు గోల్డెన్ ఫైబర్ అంటున్నారంటే ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం, ఇక్కడ పిక్చర్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఈ పిక్చర్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక జనుమును వేటిలో లెక్కిస్తారు అంటే బేళ్లలో లెక్కిస్తారు అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బేళ్ళు అండి, వేటిలో లెక్కిస్తారు? బేళ్ళు. మరి 1 బేల్ ఈక్వల్స్ ఎంత చెప్పాను మీకు? 170 kgs, 170 kgలు అయితే 1 బేల్ అవుతుందన్న విషయాన్ని ఇందాకనే మీతోటి డిస్కషన్ చేశాను. ఓకేనా అండి? ఎస్, ప్రతి కానీ జనుము కానీ బేళ్లలో లెక్కించడం జరుగుతుంది. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. ఇది దీనికి సంబంధించిన రఫ్గా మీకు నేను ఇలా చెప్పేశాను. మరి ఈ పంట పండాలి అంటే ఏ రకమైన క్లైమేటిక్ కండిషన్స్ ఉండాలి అనేది మనకు తెలియాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి. ఇక్కడ చూడండి. ఓకేనా? ఇక్కడ చూసారా? అబ్జర్వ్ చేయండి ప్లీజ్. అక్కడ మీకు జనుము చూపిస్తారు, పంటను గ్రీన్ కలర్లో ఉండి అక్కడ హార్వెస్ట్ చేసి చూపించారు. తర్వాత దాన్ని ఎలా చేశారో చూడండి. అలా పీచులాగా తయారు చేసి బట్టలు, తర్వాత వచ్చి రకరకాలైనవి బట్టలు, కార్పెట్స్, తాళ్ళు, గోనె సంచులు ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ లేబర్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా?
ఓకే, మరి అందుకని నేనేమంటున్నానంటే ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్ అంటున్నాను. అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏముండాలనో ఒకసారి చూడండి. ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్ అంటున్నాను. ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలనో ఒకసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు. ఇక అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి, ఏంటి విషయం అనేది కూడా మనం డిస్కషన్ చేయాలి. కాబట్టి ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్ అంటున్నాం, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏమేమి ఉండాలి. ఇక ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్ వచ్చేసి ఎలా ఉండాలంటే, ఒకటి వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండాలండి. వాతావరణం అంటే అట్మాస్ఫియర్ అంటాం కదండి. ఇక వాతావరణంలో ఏముండాలి, తేమ శాతం అధికంగా ఉండాలి. వన్ ఈజ్ తేమ శాతం అధికంగా ఉండాలండి అట్మాస్ఫియర్లో. ఇక హ్యూమిడిటీ ఆర్ మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉండాలి. కాబట్టి వాతావరణంలో ఏముండాలి, ఇక తేమ శాతం అనేది అధికంగా ఉండాలి. ఇదొకటి ఫస్ట్ పాయింట్, తేమ శాతం అధికంగా ఉండాలి. రెండవది వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే తేమ శాతం అధికంగా ఉండాలి. సెకండ్ థింగ్ చూడండి, ఇంకొక విషయం రెండవది ఏంటంటే వెల్ డ్రైన్డ్ సాయిల్స్. అంటే వెల్ డ్రైన్డ్, ఇక్కడ చూడండి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. వెల్ డ్రైన్డ్ అల్లువియల్ సాయిల్స్ అంటున్నాం. వెల్ డ్రైన్డ్ అల్లువియల్ సాయిల్స్ అంటే ఏంటి, పొడిబారిన వండలి మృత్తికలు బాగా అవసరం. కాబట్టి పొడిబారిన వండలి మృత్తికలు ఈ పంటకు బాగా అనుకూలం అండి. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఎలా ఉండాలంటే ఇక అల్లువియల్ సాయిల్స్ ఒండ్రు నేలనే పొడిబారి ఉండాలి, అంటే డ్రై ఉండాలి, డ్రై అయి ఉండాలి. గాలిలో తేమ శాతం అనేది, వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండాలి. వెల్ డ్రైన్డ్ అల్లువియల్ సాయిల్స్ అంటే ఈ యొక్క ఒండ్రు మృత్తికలు, పొడిబారిన వండలి మృత్తికలు ఈ పంటకు బాగా అనుకూలం. ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, వెల్ డ్రైన్డ్ అల్లువియల్ సాయిల్స్. ఇంకొక విషయం ఏంటి అంటే ఇవే కాకుండా ఇక చీఫ్ లేబర్, కూలీలు చౌకగా లభించాలండి. చీఫ్ లేబర్ అంటే కూలీలు చౌకగా లభించాలి. ఓకేనా. అదేవిధంగా మీకు ఇంకా ఏంటి అంటే సఫిషియంట్ వాటర్. సఫిషియంట్ వాటర్ అంటే నీరు సమృద్ధిగా ఉండాలండి. సఫిషియంట్ వాటర్, నీరు సమృద్ధిగా ఉండాలి. ఒకటి వాటర్ సఫిషియంట్గా ఉండాలి, కూలీలు చౌకగా లభించాలి. వీటితో పాటు మీకు ఇంకా ఏంటి సార్ అంటే ఇవే కాకుండా సఫిషియంట్ వాటర్, తర్వాత చీఫ్ లేబర్, వెల్ డ్రైన్డ్ అల్లువియల్ సాయిల్స్, వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం. ఇక ట్రాన్స్పోర్ట్, రవాణాకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. ట్రాన్స్పోర్ట్ ఏంటండి, ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా అంటున్నాం. ఈ రవాణాకు కావలసిన అనుకూలమైనవి ఇవన్నీ కూడా బాగా అనుకూలం ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ద ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్ ఆఫ్ జూట్ క్రాప్. జనుము పంటకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఇవన్నీ ఉంటే పంట బ్రహ్మాండంగా వస్తుంది, అద్భుతమైన ఫలితం, గ్రేట్ రిజల్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి వాతావరణంలో తేమ శాతం ఉండాలి, గాలిలో వెల్ డ్రైన్డ్ అల్లువియల్ సాయిల్స్ అంటే ఇక పొడిబారిన వండలి మృత్తికలు బాగా అవసరం, కూలీలు చౌకగా లభించాలి, నీరు సమృద్ధిగా లభించాలి. ఏం సార్ నీరు ఎందుకు కావాలి అంటే ఇక పంట హార్వెస్ట్ సీజన్కి వచ్చిన తర్వాత అది కోసిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా నీటిలో నానబెట్టి ఇక స్కిన్ అంతా తీస్తారు. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, పిక్చర్ చూడండి, అబ్జర్వ్ చేయండి ప్లీజ్. అలా చేసిన తర్వాత అలా నారలాగా వస్తుంది. వాటితో మనకేంటి, వాటితో కార్పెట్స్ తయారు చేస్తారు, తర్వాత తాళ్ళు తయారు చేస్తారు, రోప్స్, తర్వాత గన్నీ బ్యాగ్స్ అంటారు, గోనె సంచులు అంటారు కదా, ఇవన్నీ కూడా తయారు చేస్తారు. కాబట్టి నీరు అనేది కంపల్సరీగా కావాలి. అంటే నీరు అంత ఇంత కాదండి, సఫిషియంట్ వాటర్ కావాలి. మరి వాటర్ సఫిషియెంట్గా ఎక్కడ అవైలబుల్ అవుతుంది, అక్కడ ఎక్కడ అవైలబుల్ అవుతుందంటే ఈ యొక్క హుగ్లీ నదిలో కావాల్సినంత వాటర్ ఉంది. హుగ్లీ నదిలో కావాల్సినంత వాటర్ ఉందండి. ఎందుకంటే హుగ్లీ నది బేసికల్గా చెప్పాలంటే గంగా నది యొక్క ఉపనది అండి. ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్, యు నో వెరీ వెల్. గంగా నది యొక్క ఉపనది వచ్చేసి ఏది అండి, హుగ్లీ నది. కాబట్టి గంగా నది అనేది ఎటర్నల్ ఫ్లోయింగ్, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. పెరీనియల్ రివర్, హిమాలయన్ రివర్, అది జీవనది. కాబట్టి వాటర్ ఎప్పుడుగా ఉంటుంది. కాబట్టి అక్కడ వాటర్ సఫిషియెంట్గా దొరుకుతుంది, గాలిలో తేమ శాతం ఉంది, వెల్ డ్రైన్డ్ అల్లువియల్ సాయిల్స్ ఉన్నాయి, కూలీలు పుష్కలంగా లభిస్తున్నారు. మరి కూలీలు వెస్ట్ బెంగాల్లో బాగానే ఉన్నారు. రెండవది వచ్చేసి ఇంకా ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదండి, ఈశాన్య రాష్ట్రాలు అస్సాం కానీ మేఘాలయ కానీ అక్కడ నుంచి పెద్ద ఎత్తున లేబర్ వస్తారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, మరి జార్ఖండ్ రాష్ట్రం నుంచి కావచ్చు, ఈ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున లేబర్ వచ్చేసి చీఫ్ లేబర్ అనేది అవైలబుల్ అవుతుంది. కాబట్టి కూలీలతో ఎటువంటి ప్రాబ్లం లేదు. రెండవది వచ్చేసి వాటర్ సఫిషియెంట్ వాటర్ దొరుకుతుంది, గాలిలో తేమ శాతం బాగా ఉంది, వెల్ డ్రైన్డ్ అల్లువియల్ సాయిల్స్ ఉన్నాయి. అందువల్లనే వెస్ట్ బెంగాల్లో బాగా పండించడం జరుగుతుంది. ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్.
ఓకేనా అండి? ఎస్. ఇంకొక మాట ఏంటి అంటే ఇంకొక విషయం ఏంటి అంటే ఇంకొకటి చూడండి. ఈ యొక్క బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క జనుము పంటకు సంబంధించి ఇంకా కొన్ని విషయాలు ఏంటి అంటే, మరి భారతదేశంలో యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే అంటున్నాం, సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం, యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం వాళ్ళలో ప్రొడక్షన్లో అండి, ప్రపంచంలో ప్రొడక్షన్లో ఇక్కడ చూడండి, అందరూ కూడా అబ్జర్వ్ చేయాలండి ప్లీజ్. యొక్క ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి పరంగా ఏ ప్రొడక్షన్, జూట్ ప్రొడక్షన్ విషయంలో ఇండియా వచ్చేసి టాప్లో ఉందండి. వరల్డ్లో గ్లోబల్ వైజ్ తీసుకున్నప్పుడు ఇండియా టాప్ పొజిషన్లో ఉంది. ఓకేనా అండి? ఇండియా టాప్ పొజిషన్లో ఉంది. మరి నెక్స్ట్ వన్, జూట్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో, జూట్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుందో. ద జూట్ ప్రోడక్ట్స్ విషయంలో, ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేయడం. ఇక ఎక్స్పోర్ట్ చేయడంలో మాత్రం టాప్ ఎవరున్నారంటే, ఎక్స్పోర్ట్ విషయంలో మాత్రం ఎవరండి టాప్ ఉండేది? ఎక్స్పోర్ట్ విషయంలో మాత్రం జూట్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ విషయంలో బంగ్లాదేశ్ వచ్చేసి వరల్డ్లో టాప్ పొజిషన్లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? ఇక్కడ చూడండి క్వశ్చన్, ప్రొడక్షన్ విషయానికి వస్తే టాప్ ఎవరండి? ఇండియా అనేది టాప్లో ఉంది. ఓకే. అదేవిధంగా జూట్ ప్రోడక్ట్స్ విషయంలో అంటే జనపనార వస్తువులను తయారు చేయడం, జూట్ ప్రోడక్ట్స్ తయారైతాయి. ఇక జూట్ ప్రోడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేయడంలో మాత్రం టాప్ ఎవరున్నారు? ఎక్స్పోర్ట్ చేయడంలో మాత్రం బంగ్లాదేశ్ వచ్చేసి వరల్డ్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రొడక్షన్లో మనమున్నాం, కానీ జూట్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో మాత్రం ఎవరు టాప్లో ఉన్నారు అంటే ఇక బంగ్లాదేశ్ టాప్లో ఉంది. ఓకేనా? ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక మాట ఏంటి అంటే, ఈ విషయాలు ఉన్నాయి కదా, మరి ఇండియాలో ఎవరు సార్ అనేది జనరల్గా ఎవరికైనా కలిగే డౌట్. ఇండియాలో వచ్చేసి యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం వచ్చేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగు చేయడం జరుగుతుందండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వచ్చేసి ఇక జనుము పంటల విషయంలో ఇంకా అసలు తిరుగులేదు, తోపు. ఓకేనండి? వెస్ట్ బెంగాల్ టాప్ పొజిషన్లో ఉంది ఈ యొక్క జూట్ విషయంలో. మరి ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో పర్టికులర్గా ఎక్కడ అంటే 24 పరగనాస్ అండి, 24 పరగనాలు అంటున్నాం. 24 పరగనాలు బాగా ఫేమస్ అండి. ఇక 24 పరగనాస్ అనేవి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను దేని ప్రకారం చెప్తున్నానండి? యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం వెస్ట్ బెంగాల్ అని చెప్పాను. ఓకేనా అండి? ఎస్. ఇంకొకటి ఏంటి అంటే ఒక చిన్న మాట అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఏపీలో, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడైనా సరే మీకు ఈస్ట్ కోస్ట్ బెల్ట్, ఈస్ట్లో ఉన్న ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కానీ, ఒడిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాలు ఏం చేస్తున్నారంటే కోస్టల్ ఏరియాలో ఇక జనుము పంటను బాగా పండిస్తున్నారు. అంటే కోస్టల్ బెల్ట్లో ఈ యొక్క వాతావరణంలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పంట పండటానికి అనుకూలంగా ఉంది. కాబట్టి బేసికల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పంటను ఎక్కువగా ఎక్కడ పండిస్తున్నారంటే విజయనగరం జిల్లా ఉంది. ఈ విజయనగరం జిల్లాలో ఎక్కువగా ఈ పంటను సాగు చేస్తున్నారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ సార్ విజయనగరం జిల్లాలో ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారు అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే, విజయనగరం జిల్లాలో ఎక్కడ సాగు చేస్తున్నారో ఒకసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఒకటి ఎన్ అంటున్నాను, సి అంటున్నాను. ఏంటి సార్ ఎన్సీసీ అంటున్నారు అంటారు. ఎన్సీసీ అంటే మీరు ఒక విధంగా చెప్పాలంటే జీకే పర్పస్లో, స్టాటిక్ జీకే విషయంలో మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జీకే విషయంలో ఎన్సీసీ అంటే ఏంటండి? ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ క్రాప్స్ అని అర్థం. నేషనల్ క్యాడెట్ క్రాప్స్ అంటున్నాం. ఇక్కడ చూడండి, నేషనల్ క్యాడెట్ క్రాప్స్ అంటాం. ఇక నేషనల్ క్యాడెట్ క్రాప్స్ అంటే మీరు కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు దేశం పట్ల ఇక దేశ రక్షణ విషయంలో మీ వంతు సాయంగా, మీ వంతు బాధ్యతగా మీరు చేయడానికి ఒక ఎన్సీసీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1940స్లో. 1940 దశకంలో 1940s డీకేడ్లో ఇక ఎన్సీసీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దేశ రక్షణలో
మీ వంతు పాత్ర ఒక సివిలియన్గా, ఒక పౌరునిగా నీ యొక్క పాత్రను నిర్వర్తించడానికి మరి కాలేజ్ లెవెల్లోని మీకు ఏంటి అంటే ఈ యొక్క ఎన్సీసీ అనేది స్టార్ట్ చేశారు. చాలామంది అంటుంటారు, సార్ నాకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంది సార్, బి సర్టిఫికేట్ ఉంది అని ఇలా అంటుంటారు. కాబట్టి ఎన్సీసీ అంటే ఏంటంటే నేషనల్ క్యాడెట్ క్రాప్స్ అంటారు. ఈ యొక్క నేషనల్ క్యాడెట్ క్రాప్స్ అంటే ఈ యొక్క ఎన్సీసీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది అంటే 1940s డికేడ్, అంటే 1940 దశకంలో, అంటే 1940 to 50 మధ్యలో, అంటే మీరు అది గుర్తుపెట్టుకోవాలి. 1940s డికేలో స్టార్ట్ చేశారు. మరి ద ఫౌండర్ ఆఫ్ ఎన్సీసీ, దీని యొక్క ఎన్సీసీ ఫౌండర్ వచ్చేసి ఎవరంటే బ్యాడెన్ పావెల్ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? బ్యాడెన్ పావెల్. ఇక బ్యాడెన్ పావెల్ వచ్చేసి ఎన్సీసీ వ్యవస్థాపకుడు, కో ఫౌండర్ వచ్చేసి బ్యాడెన్ పావెల్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ ఎన్సీసీ అంటే ఏంటి సార్ అంటారు. ఎస్, ఇక్కడ ఎన్సీసీ అంటే విజయనగరం జిల్లాలోని ఈ ప్లేస్లను వచ్చేసి ఎన్సీసీ అంటున్నాం. ఈ విజయనగరం జిల్లాలో కూడా ఇక జనుము పంటను విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది. మరి ఎన్సీసీ అంటే ఏంటి సార్ అంటారు. ఎన్సీసీ అంటే నెల్లిమర్ల అని అర్థం. ఏంటండి? నెల్లిమర్ల. అదేవిధంగా చీపురుపల్లి. ఏంటండి? చీపురుపల్లి. చీపురుపల్లితో పాటు చిట్టి వలస. ఏంటండి? చీపురుపల్లి, చిట్టి వలస అంటున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే విజయనగరం జిల్లాలో ఉన్న ప్లేసెస్ అండి. ఎక్కడున్నాయి ఇవి? విజయనగరం జిల్లాలో ఉన్న ప్లేసెస్. కాబట్టి నెల్లిమర్ల, అదేవిధంగా చీపురుపల్లి అండ్ చిట్టి వలస ప్రాంతాలు ఇవి ఎక్కడున్నాయండి? విజయనగరం జిల్లాలో ఉన్నాయి. ఈ ప్లేసుల్లో కూడా మీకు ఏంటంటే పెద్ద ఎత్తున ఈ యొక్క జనుము పంటను విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ యొక్క జనుముకు సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న మాట అండి, ఈ యొక్క జనుము అనేది ఎందుకు యూజ్ చేస్తారు ఇక్కడ చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్. యూజెస్ ఆఫ్ జూట్ క్రాప్, జనుము పంట యొక్క ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అనేది క్వశ్చన్. ఈ యొక్క జూట్ని ఎందుకు ఉపయోగిస్తారండి? ఒకటి, కార్పెట్స్ తయారీలో ఉపయోగిస్తారు. కార్పెట్స్ అంటే ఏంటండి? ఇళ్ళల్లో వేసుకుంటే కార్పెట్స్ ఉంటాయి కదా, ఈ యొక్క కార్పెట్స్ తయారీలో. అదేవిధంగా తాళ్ళు, ఈ యొక్క తాళ్ళ తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా ఎందుకు ఉపయోగిస్తారు? కార్పెట్స్, తాళ్ళ తయారీలోను. అదేవిధంగా గన్నీ బ్యాగ్స్ అంటారు. గన్నీ బ్యాగ్స్ అంటే ఏంటంటే గోనె సంచులు అంటారండి. గన్నీ బ్యాగ్స్ అంటే ఏంటండి? గోనె సంచులు. ఈ యొక్క కార్పెట్స్, తాళ్ళు, గన్నీ బ్యాగ్స్ తయారీలో వేటిని ఉపయోగిస్తారంటే గన్నీ బ్యాగ్స్. అదేవిధంగా జూట్ క్లాత్, ఈ యొక్క జనుము వస్త్రాలు కూడా తయారు చేస్తారు. జూట్ క్లాత్. ఓకేనండి? ఏవి తయారు చేస్తారు? జూట్ క్లాత్ కూడా తయారు చేస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కార్పెట్స్ తయారీలోను, తాళ్ళ తయారీలో, గోనె సంచుల తయారీలోను, ఈ యొక్క జూట్ క్లాత్ జనుము వస్త్రాల తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. చాలా అద్భుతంగా, చాలా క్లియర్ కట్గా మీకు నేను డిస్కషన్ చేస్తున్నాను. ఓకేనా? కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలి అంటే దీని తర్వాత ఇంకా చూడండి. నెక్స్ట్ దీని తర్వాత డిస్కషన్ చేయాల్సిన అంశాల్లో ముఖ్యమైనవి వచ్చేసి ఏంటి అంటే ఇక జూట్కి సంబంధించి నేషనల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఏర్పాటు చేశారు అనేది మనకు తెలియాలి. ఇక నేషనల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాను. ఏంటండి? నేషనల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇక నేషనల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. నేషనల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ నేషనల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి. ఇక నేషనల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసిన లొకేషన్ చూడండి. లొకేషన్ ఎక్కడండి? మరి ఎక్కడ ఏర్పాటు చేశారు దీన్ని? ఇక నేషనల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసిన లొకేషన్ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అండి? నేషనల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసిన ప్రదేశం చూడండి. ఎక్కడ ఏర్పాటు చేశారండి ఇక నేషనల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని? ఇది వచ్చేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బారక్పూర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బారక్పూర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారండి? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బారక్పూర్ అనే ప్లేస్ వద్ద ఇక నేషనల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా అండి? ఇది ఇలా విషయాలు. ఇప్పుడు నేను బేసికల్గా చెప్పాలంటే భారతదేశంలో ఇక్కడ చూడండి, భారతదేశంలో ఎలా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే
ఇక జూట్ అనేది అంటే ఇనిషియల్ స్టేజ్లో అంటే స్వాతంత్రం వచ్చిన ఇనిషియల్ స్టేజ్లో ఇక జూటును బాగా ఉపయోగించేవాళ్ళు. ఓకేనా అండి. తర్వాత ఏమయ్యాయంటే ఇక సింథటిక్ దారాలతో తయారు చేసిన వస్త్రాలు బాగా వచ్చాయి. సింథటిక్ అంటే ముఖ్యంగా ఇక పాలిస్టర్ కానీ, నైలాన్, టెరికాటన్, పాలిస్టర్ ఇలాంటివి మీరు పేరు వినే ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే సింథటిక్ దారాలు అంటారండి. ఇక సింథటిక్ పరిశ్రమ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్కసారి అందరు కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. సింథటిక్ దారాలు అంటున్నాను. ఇక సింథటిక్ దారాలు అంటే ఏంటంటే సింథటిక్ థ్రెడ్స్. ఇక సింథటిక్ దారాలు అంటే మనం ఏం చెప్తామండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైలాన్, టెరికాటన్, పాలిస్టర్ ఇవన్నీ కూడా మీరు వినే ఉంటారండి. నైలాన్, టెరికాటన్, పాలిస్టర్ ఇవన్నీ కూడా ఏంటంటే సింథటిక్ థ్రెడ్స్ అండి. వీటితో తయారు చేసిన బట్టలు. ఇక సింథటిక్ థ్రెడ్స్తో తయారు చేసిన బట్టలకి వచ్చేసి హ్యూజ్ డిమాండ్ ఆర్ ద గ్రేట్ డిమాండ్ ఇన్ ద వరల్డ్ మార్కెట్. అంటే ప్రపంచ మార్కెట్లో కావచ్చు, ఇండియన్ మార్కెట్లో కావచ్చు, పెద్ద డిమాండ్ అనేది ఏర్పడింది. కాబట్టి నైలాన్, టెరికాటన్, పాలిస్టర్ ఇలాంటి వాటికి గ్రేట్ డిమాండ్ ఇన్ ఇండియన్ మార్కెట్, భారత మార్కెట్లో బాగా డిమాండ్ వచ్చేసింది. కాబట్టి ఇక నైలాన్ కానీ, అదేవిధంగా మీకు ఇంకా ఏంటండి ఇక టెరికాటన్ కావచ్చు, పాలిస్టర్ కావచ్చు, అందరు కూడా ఎవరు కూడా ఇక సింథటిక్ జూట్తో తయారు చేసిన క్లాత్ను వేసుకోవడానికి నామోస్గా భావిస్తున్నారు. స్టేటస్కు తగ్గట్టు లేదు, ఇది పేదవాడు ధరించేది, మరి ఇది వేసుకోవడం బాగుండదు అనేది ఎక్కువ మంది దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది అంటే ఎక్కువ ప్రియారిటీ, అధిక ప్రాధాన్యత, అధిక ప్రియారిటీ వచ్చేసి వేటికి ఇచ్చారు అంటే ఇక నైలాన్, టెరికాటన్, పాలిస్టర్ అంటే వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. వీటికి ఎక్కువ ఇచ్చారు. మొత్తం పబ్లిక్ అంతా మొత్తం ఇవే నైలాన్, టెరికాటన్, పాలిస్టర్ బట్టలే కొనబట్టి పాపం ఆటోమేటిక్గా అది ఏమైంది సార్ అంటే ఇక జూట్ క్లాత్కి డిమాండ్ తగ్గడం జరిగింది. జూట్ క్లాత్కి డిమాండ్ తగ్గిందండి. ఇక జూట్ క్లాత్కి డిమాండ్ అనేది తగ్గింది. దేశంలో జూట్ క్లాత్కి బాగా డిమాండ్ తగ్గిందండి. ఎక్కువ ద గ్రేట్ డిమాండ్ ఇన్ ఇండియన్ మార్కెట్లో ఇక నైలాన్, టెరికాటన్ అండ్ పాలిస్టర్కు హెవీ డిమాండ్, భారీ డిమాండ్ రావడం జరిగింది. బేసికల్గా వీటి వల్ల వచ్చేసి ఎన్వైరన్మెంట్ అనేది పొల్యూట్ అవుతుందండి. వీటి వల్ల ఇక సింథటిక్ దారాల నైలాన్, టెరికాటన్ అండ్ పాలిస్టర్ వీటి వల్ల ఎన్వైరన్మెంట్ అంటే పర్యావరణం అనేది కంటామినేట్ అవుతుందండి. అంటే కలర్స్ అండి, ఇవి ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ థ్రెడ్స్. కాబట్టి ఈ యొక్క కర్రల్లో ముంచుతారు. కాబట్టి ఎన్వైరన్మెంట్ అనేది నాశనం అవుతుంది. కాబట్టి ఎన్వైరన్మెంట్ అనేది పొల్యూట్ అవుతుంది. కాబట్టి రాను ప్రజల్లో ఈ యొక్క అవేర్నెస్ అనేది పెరిగింది. ఎన్వైరన్మెంట్ అనేది రోజుకు ఇలా ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో చాలామందికి ఏంటంటే ఎన్వైరన్మెంట్ పట్ల, ఎకాలజీ పట్ల, ఎన్వైరన్మెంట్ పట్ల కొంచెం అవగాహన, అవేర్నెస్ అనేది పెరిగింది. అవేర్నెస్ పెరిగినప్పుడు ఏం చేశారు అంటే వీటిని తగ్గించి ఇక జూట్ క్లాత్కి డిమాండ్ బాగా పెరిగింది. జూట్ క్లాత్కి ఎప్పుడైతే డిమాండ్ పెరిగింది, ఎందుకంటే దీనివల్ల ఎటువంటి ఎన్వైరన్మెంట్కి హామ్ జరగదు. కాబట్టి ఇక జూట్ క్లాత్ వల్ల ఎన్వైరన్మెంట్కి ఎటువంటి హామ్ జరగదు అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. జూట్ ఇండస్ట్రీస్ వల్ల ఎన్వైరన్మెంట్కి ఎటువంటి హామ్ జరగదండి. కాబట్టి హామ్ జరగదు, ఎటువంటి పర్యావరణానికి హాని జరగదు. అందువల్ల ఇక జూట్ ఇండస్ట్రీని ఏమంటారంటే ఇక్కడ చూడండి, అందువల్లనే జూట్ ఇండస్ట్రీని ఏమంటారంటే ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అని పిలవడం జరుగుతుంది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జూట్ ఇండస్ట్రీని ఏమంటారంటే ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అని పిలవడం జరుగుతుంది. ఏమంటారండి దీన్ని? ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అంటే పర్యావరణానికి హితమైన పరిశ్రమ అని పిలవడం జరుగుతుంది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి క్రింది వాటిలో ఏ పరిశ్రమను ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అని పిలుస్తారు అంటే
మరి ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ పర్యావరణానికి హితమైన పరిశ్రమ అని దేని పిలుస్తారంటే ఈ యొక్క జూట్ ఇండస్ట్రీని ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అని పిలుస్తారు. ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, చాలామంది మీకు ఈ యొక్క జూట్ క్లాత్ అనేది ఇప్పుడు ఎక్కువ మంది వేసుకుంటున్నారు. మరి బయట మీకు లంచ్ బాక్సులు పిల్లలకి కానీ తర్వాత ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ చాలామంది చేతిలో మీకు ఈ యొక్క జూట్ బ్యాగ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ఈ యొక్క జూట్కి బ్యాగ్స్ కావచ్చు, వీటికి కూడా బాగా డిమాండ్ పెరిగింది. కాబట్టి దీనివల్ల ఎటువంటి హామ్ జరగదు దేనికి, ఎన్వైరన్మెంట్కి. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తారంటే ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ, అంటే పర్యావరణానికి హితమైన పరిశ్రమగా పరిగణించడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక నోట్ అండి, ఇంపార్టెంట్ నోట్. నేనేమంటున్నానంటే డిడ్ యు నో అంటున్నా, మీకు తెలుసా. ఇక్కడ చూడండి, వన్ ఈజ్ డిడ్ యు నో, మీకు తెలుసా. ఏం తెలుసో మీరు ఒకసారి చూడండి. డిడ్ యు నో, మీకు తెలుసా అని అంటున్నాను. ఏంటంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ జూట్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇండియాలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ జూట్ ఇండస్ట్రీ అంటున్నాను. ఇండియాలో మొట్టమొదటిసారిగా జనపనార పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు? కాబట్టి ఇన్ ఇండియా ఫస్ట్ జూట్ ఇండస్ట్రీ, మొట్టమొదటిసారిగా జూట్ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? కాబట్టి ఫస్ట్ జూట్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అంటే, ఎక్కడ ఏర్పాటు చేశారండి? 1855 1855లో యొక్క సేరంపూర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. సేరంపూర్. ఈ సేరంపూర్ అనేది ఎక్కడ ఉంటుందంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది ఈ యొక్క సేరంపూర్ అనే ప్లేస్. కాబట్టి ఎక్కడ ఏర్పాటు చేశారండి? మొదటిసారిగా పరిశ్రమను ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అంటే ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు సమీపంలోని సేరంపూర్ అనే ప్లేస్ వద్ద 1855లో ఏర్పాటు చేశారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. బేసికల్గా జూట్ ఇండస్ట్రీ అనేది ఎలాంటిదంటే ఇట్ ఈస్ అన్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. ఇది కూడా వ్యవసాయ ఆధారపు పరిశ్రమనే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటున్నాం. దీనికి కూడా ఏమంటారండి? ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటే వ్యవసాయ ఆధార పరిశ్రమగానే పరిగణించడం జరుగుతుంది. చూడండి, ఇంత మంచి అమూల్యమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. అమూల్యమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఇదంతా జూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నేనేమంటున్నానంటే దీని తర్వాత ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇక సహజ పట్టు, న్యాచురల్ సిల్క్ అంటున్నాం. ఏంటండి న్యాచురల్ సిల్క్ అంటే సహజ పట్టు అంటున్నాం. ఇక్కడ చూడండి, అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. బేసికల్గా ఏంటి అంటే పట్టు పురుగుల పెంపకాన్ని ఏమని పిలుస్తారంటే సెరికల్చర్ అంటారండి. పట్టు పురుగులు సెరికల్చర్ అంటున్నాం. సెరికల్చర్ అంటే ఏంటి అంటే సెరికల్చర్ ఈజ్ నథింగ్ బట్ సిల్క్ వామ్స్ రేరింగ్ ఈజ్ నోన్ యాజ్ సిల్క్ వామ్స్. సిల్క్ వామ్స్ రేరింగ్ ఈజ్ నోన్ యాజ్ సెరికల్చర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? సెరికల్చర్ అంటే ఏంటండి? సిల్క్ వామ్స్ రేరింగ్ ఈజ్ నోన్ యాజ్ సెరికల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారండి. ఓకేనా? పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారంటే సెరికల్చర్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక పట్టు పురుగులను ఎలా పెంచుతారు ఏంటి విషయం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు. చూడండి ఒక్కసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఇది పట్టు పురుగులను పెంచడానికి దేన్ని ఎక్కువగా ఏ ఆకులు ఉపయోగిస్తారు? ఇక మల్బరీ ప్లాంట్ అండి. ఇది మల్బరీ ప్లాంట్. చూడండి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఇది మల్బరీ ప్లాంట్, మల్బరీ ఆకు చెట్టు. ఈ మల్బరీ ఆకును వేటిని పెంచడానికి ఉపయోగిస్తారండి? పట్టు పురుగులను పెంచడానికి ఉపయోగిస్తారు. కాబట్టి మల్బరీ ప్లాంట్కు తర్వాత సిల్క్ వామ్స్కు సంబంధించిన ఎగ్స్ అండి, అంటే పట్టు పురుగులకు సంబంధించిన ఎగ్స్ ఇవి. ఓకేనా అండి? తర్వాత రెండవది ఏంటంటే ఈ గుడ్ల నుంచి ఏమయ్యాయి? ఇక్కడ మీకు సిల్క్ వామ్స్ తయారయ్యాయి, పట్టు పురుగులు తయారు కావడం జరిగింది. పట్టు పురుగులు తయారయ్యాయి. చూడండి ఇక్కడ గుడ్లు, తర్వాత పట్టు పురుగులు. దాని తర్వాత సిల్క్ సెక్రేషన్ రీజియన్ అంటున్నారు. అంటే వాటి నుంచి ఇక పట్టు పురుగుల నోటి నుంచి ఇక లాలాజలం లాగా ఇక జిగుడు పదార్థం అనేది వస్తుంది. దాన్ని సిల్క్ సెక్రేషన్ రీజియన్ అంటున్నాం. తర్వాత కకూన్స్, చిన్న చిన్న కకూన్స్ అంటే ఇక తెల్లగా జిగుడు పదార్థం అనేది వస్తుంది కదా, అవన్నీ చిన్న చిన్న ముద్దల్లాగా తయారవుతుంది. వాటిని కొకూన్స్ అంటున్నారు, ప్యూపా అంటున్నాం. తర్వాత సిల్క్ అనేది దాని తర్వాత ఏం చేస్తారంటే
ఫైబర్ తయారవుతుంది అన్న, సిల్క్ ఫైబర్ అనేది తయారవుతుంది. ఇది సిస్టమ్. కాబట్టి ఇక ఎక్స్ మరి ముఖ్యంగా పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారంటే సెరికల్చర్ అంటారు. ముందు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మల్బరీ ఆకులు వేసి సిల్క్ వామ్స్ ఎగ్స్ అవుతాయి. ఎగ్స్ తర్వాత పట్టుపురుగులు తయారవుతాయి. తర్వాత ఆ పట్టుపురుగుల యొక్క ఏంటంటే ఈ యొక్క సిల్క్ సెక్రేషన్ రీజియన్ అంటే వాటి యొక్క నోటి నుంచి తెల్లటి లాలాజలం అనేది వస్తుంది. తర్వాత వాటిని మనం ఇలా రకరకాలుగా మరి కుకున్స్ అంటున్నాం. తర్వాత వాటి తర్వాత ఈ యొక్క ఫైబర్ అనేది తయారవుతుంది. అంటే ఈ యొక్క దారంలాగా తయారవుతుంది, పట్టు దారంలాగా తయారవుతుంది. ఇది మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశాలు. ఇది అందరూ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఒక్క 1 minute నేను ఆగుతాను, ఓకేనా అండి? ఇది ఒక్కసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. నా విషయాలు నేను మాట్లాడుతుంటాను. కాబట్టి పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారంటే సెరికల్చర్ అంటారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరందరూ కూడా ఇలా అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఈ యొక్క పట్టులో రకాలు చూడండి ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. పట్టులో రకాలు, న్యాచురల్ సిల్క్ అనేది పట్టులో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క న్యాచురల్ సిల్క్ సహజ పట్టులో రకాలు వచ్చేసి ఎలా ఉన్నాయో ఒకసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఈ యొక్క న్యాచురల్ సిల్క్లో పట్టులో రకాలు వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నేను డిస్కషన్ చేస్తున్నాను. ఒకటి మల్బరీ పట్టు అంటున్నాను. అందరూ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మల్బరీ పట్టు వెరీ 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 ఇంపార్టెంట్. మల్బరీ సిల్క్, ఓకేనా అండి? మల్బరీ సిల్క్ అంటున్నాం. నెంబర్ 2 సెకండ్ వన్, రెండవది ఏంటంటే టస్సార్ సిల్క్ అంటున్నాం. టస్సార్ పట్టు అంటున్నాం. టస్సార్ సిల్క్, టస్సార్ పట్టు. మూడవది ఈరీ పట్టు అంటున్నాం. ఈరీ సిల్క్ అంటున్నాం. ఈరీ పట్టు అనేది ఈరీ సిల్క్. నెక్స్ట్ ముగా పట్టు, ముగా సిల్క్ అని. ముగా సిల్క్ అంటే ముగా పట్టు అని, ఓకేనా? ఇవి పట్టులో రకాలండి. ముగా పట్టు అంటున్నాం. అందరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి మిత్రమా. కాబట్టి ఒకటి మల్బరీ పట్టు అంటున్నాం, అదేవిధంగా టస్సార్ సిల్క్ అంటున్నాం, ఈరీ సిల్క్ అంటున్నాం, ముగా సిల్క్ అంటున్నాం, ముగా పట్టు. ఇవి న్యాచురల్ సిల్క్ పట్టులో రకాలండి. ఇవన్నీ కూడా రకాలుగా పరిగణించడం జరుగుతుంది. ఇవి పట్టులో రకాలు ఏవేవండి? మల్బరీ పట్టు, టస్సార్ సిల్క్, తర్వాత వచ్చేసి ఈరీ పట్టు, అదేవిధంగా ముగా సిల్క్, ముగా పట్టు. ఇవన్నీ కూడా పట్టులో రకాలు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. పర్టికులర్గా ఈ యొక్క టస్సార్ సిల్క్ను అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క టస్సార్ సిల్క్ ఎక్కువగా, టస్సార్ అనేది ఎక్కువగా ఉంది, ఓకేనా అండి? ముఖ్యంగా తెలంగాణలో అయితే ఇక మహదేవ్పూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ఏరియాలో ఇక ట్రైబల్ పీపుల్స్ ఎక్కువగా ఈ యొక్క టస్సార్ సిల్క్ను ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, ఓకేనా అండి? మన దగ్గర ధర్మవరం కానీ అలాంటి విషయాలన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక పట్టులో రకాలు వచ్చేసి మల్బరీ పట్టు అని, టస్సార్ అని, ఈరీ అని, ముగా సిల్క్ అని ఇలా చెప్పుకోవడం జరుగుతుంది, ఓకేనా అండి? ఎస్. ఇప్పుడు నేనేమంటున్నానంటే నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫ్రమ్ దిస్ ఇవి పట్టు, ఇవి చూడండి ఎలా తింటున్నాయో, మొత్తం ఈ యొక్క ఆకుల్ని ఎలా తిని ఎలా చేస్తున్నాయో, ఇవే మల్బరీకి సంబంధించి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మరి భారతదేశంలో పట్టు విషయంలో టాప్ ఎవరు అంటారు. కాబట్టి ఈ యొక్క న్యాచురల్ సిల్క్ ప్రొడక్షన్లో, న్యాచురల్ సిల్క్ అంటే సహజ పట్టు ఉత్పత్తిలో ఇండియాలో టాప్ ఎవరున్నారు అనే దానిపై మనం డిస్కషన్ చేసినప్పుడు ఈ యొక్క న్యాచురల్ సిల్క్ ప్రొడక్షన్ యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఈ యొక్క న్యాచురల్ సిల్క్ ప్రొడక్షన్లో ఇండియాలో టాప్ ఎవరున్నారు ఒకసారి చూడండి. అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఈ యొక్క న్యాచురల్ సిల్క్ ప్రొడక్షన్లో కర్ణాటక రాష్ట్రం వచ్చేసి, కర్ణాటక రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉందండి. కర్ణాటక దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ న్యాచురల్ సిల్క్ విషయంలో, ఓకేనా? ఎస్. ఈ పట్టు అన్నప్పుడు మనం కొన్ని విషయాలు డిస్కషన్ చేయాలండి. ముఖ్యంగా ఇప్పుడు నేనేమంటున్నానంటే పట్టు విషయంలో ఒకటి తమిళనాడు రాష్ట్రం ఉంది. ఈ యొక్క తమిళనాడు రాష్ట్రంలో కాంజీవరం పట్టు అని అందరూ కూడా వినే ఉంటారండి. కాంజీవరం, తమిళనాడు రాష్ట్రంలో కాంజీవరం పేరు విన్నారండి. కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో కాంజీవరం సిల్క్ శారీస్ ఆర్ కాంచీపురం సిల్క్ శారీస్ అంటారు.
ఇక కాంచీపురం సిల్క్ శారీస్కి జిఐ ట్యాగ్ లభించిందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. జిఐ ట్యాగ్, ఇక జిఐ ట్యాగ్ యాక్ట్ను వచ్చేసి ఎప్పుడు వచ్చిందంటే అమల్లోకి 1999వ సంవత్సరంలో ఇక జాగ్రఫికల్ ఇండికేషన్ చట్టం యాక్ట్ అనేది ఎప్పుడు ఎనాక్టెడ్ ఇన్ 1999, 1999లో. కాబట్టి తమిళనాడు రాష్ట్రంలోని ఇక కాంజీవరం ఆర్ కాంచీపురం సిల్క్ శారీస్కి ఇక జిఐ ట్యాగ్ లభించింది. అదేవిధంగా అరణి సిల్క్ శారీస్, అరణి ఇక అరణి సిల్క్ శారీస్ కూడా ఈ అరణి సిల్క్ శారీస్ కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ లభించింది. మరి ఓకేనా అండి? ఎస్. అదేవిధంగా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నాం అనుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధర్మవరం, ఇక ధర్మవరం పట్టు పావడాలు అంటారు, ధర్మవరం సిల్క్ శారీస్ జిఐ ట్యాగ్ లభించింది. తర్వాత వెంకటగిరి సిల్క్ శారీస్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అదేవిధంగా ఇక కాకినాడకు సమీపంలోని ఉప్పాడ అండి, ఉప్పాడ, ఈ ఉప్పాడ సిల్క్ శారీస్ కూడా, ఉప్పాడలో ఇక్కడ సిల్క్ శారీస్ని ఏమంటారంటే జమదాని అంటారు. ఇక జమదాని సిల్క్ శారీస్ అంటారండి. ఇక జమదాని సిల్క్ శారీస్ కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ లభించిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. జమదాని సిల్క్ శారీస్ కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ లభించింది. ధర్మవరం వచ్చింది, వెంకటగిరికి వచ్చాయి, అదేవిధంగా మంగళగిరి హ్యాండ్లూమ్స్కి రావడం జరిగింది. తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు కద్దరికి, ఓకేనా, వీటన్నిటికి కూడా జిఐ ట్యాగ్ లభించింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బెనారస్, దీన్ని బెనారస్ సిల్క్ శారీస్ అంటుంటారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పోచంపల్లి ఇక్కత్ టై అండ్ డై శారీస్ కావచ్చు, గొల్లబామ సిల్క్ శారీస్ సిద్దిపేట కావచ్చు, అదేవిధంగా మీకు గద్వాల్ కావచ్చు, నారాయణపేట సిల్క్ శారీస్ కూడా ఇక జాగ్రఫికల్ ఇండికేషన్ లభించింది. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు నేను డిస్కషన్ చేస్తాను. ఇవన్నీ కూడా ప్రధానంగా ఇలా మనం డిస్కషన్ చేయవచ్చు. ఓకేనా అండి? ఇది ఇక ఫైబర్ క్రాప్స్కి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఇంతటితో అయిపోయింది. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్.